జడేజాను సిఎస్కే వదిలేయడం వెనుక ఇంత జరిగిందా? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, జడేజాను సిఎస్కే ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు కేవలం అనౌన్స్మెంట్ కి ఒక్కరోజు ముందే జడేజాకు ఈ విషయాన్ని సిఎస్కే మేనేజ్మెంట్ చెప్పిందంట. అది విన్న జడేజా ఫస్ట్ షాక్ అయినా గానీ ఆ తర్వాత సిఎస్కే మేనేజ్మెంట్ ని కూర్చొని మాట్లాడుకుందామని అడిగాడంట. కానీ సిఎస్కే మేనేజ్మెంట్ వినకపోవడంతో తన భార్య సలహా మేరకు ఎలాగైనా ఎంఎస్ ధోనిని కాంటాక్ట్ అవుదామని ప్రయత్నం చేశాడంట జడేజా. కానీ అది కుదరకపోవడంతో ఆటలో ఇవన్నీ చాలా సహజమని అర్థం చేసుకున్న జడేజా రాజస్థాన్ టీంలోకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడంట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ జడేజా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. ఇంతకీ జడేజా లాంటి ప్లేయర్ ని సిఎస్కే వదిలేయటం సిఎస్కే అభిమానులకి కూడా అంతగా నచ్చలేదని చెప్పొచ్చు. ఇంతకీ మీరు సిఎస్కే అభిమానులైతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే సిఎస్కేకు జడేజా ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.